కారణం ఏంటి అనంటే నేను పరిశుద్ధుడను అయి ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులు అయి ఉండుడి. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఎవరు పరిశుద్ధుడు? మన ప్రభువు పరిశుద్ధుడు. కాబట్టి మనము కూడా పరిశుద్ధులమై ఉండాలని ప్రభు యొక్క కోరిక అయి ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మన దేవుని పేరు పరిశుద్ధుడు. ఆ పేరుకు తగినట్టుగా మనము ఆయన బిడ్డలమైనప్పుడు మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అందువల్ల ఇక్కడ అద్భుతమైన దేవుని యొక్క వాక్యము మనము చూస్తూ ఉన్నాము. నేను పరిశుద్ధుడను, మీరు నా బిడ్డలు, కాబట్టి మీరు పరిశుద్ధులు అయి ఉండుడి. హల్లెలూయా. ఎవరు పరిశుద్ధులై ఉండాలి? ఎవరైతే దేవుని బిడ్డలుగా అంగీకరించబడ్డారో, ఎవరైతే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఉంటున్నారు, వారు దేవుని బిడ్డలు అయి ఉన్నారు. హల్లెలూయా. ఆ దేవుని బిడ్డలు ఎలా ఉండాలట? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులు ఈ భూప్రపంచం మీద ఉంటారా అనేదే ప్రశ్న. వారు పరలోకంలోనే ఉండాలి కదా. అయితే ప్రభు ఎందుకు పంపించాడు ఈ లోకానికి? ఇక్కడ నువ్వు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 66 ఏళ్ళు నువ్వు బతుకు అని ఎందుకు ఇక్కడ పంపించాడు భూమి మీదకి? ఆయన పరిశుద్ధుడుగా ఈ లోకంలో ఉన్నాడు. మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. లేవికాండం 11వ అధ్యాయము 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులు అయి ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ఎవరు పరిశుద్ధపరుస్తారు మనల్ని మనమే దేవుని సన్నిధిలో సరిచేసుకుంటూ, ఒప్పుకుంటూ, ప్రభు యొక్క రక్తధారలో కడగబెడుతూ మనము శుద్ధి చేసుకోవాలి.